రాష్ట్రం దివాళా తీస్తుంది. జగన్మోహన్ రెడ్డి సోమరపోతులు చేశాడు. నువ్వు బటన్ నొక్కితే సరిపోయిందా, నువ్వు అభివృద్ధి ఏం చేసావు? పోర్టు కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 4 పోర్టులు కడుతున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పోర్టులు కట్టాడు? 14 సంవత్సరాలు ఒక్క పోర్టు కట్టాల. అదేవిధంగా ఫిషింగ్ జెట్టీలు అంటే ఫిషింగ్ పలికారులు ఫిషర్మెన్స్ వాళ్ళకి ఫిషింగ్ జెట్టీలు లేవు. ఎక్కడికి వెళ్ళేవారు? వాళ్ళు గుజరాత్ వెళ్ళి ఫిషింగ్ జెట్టీల్లో చేపలు పట్టుకునేవారు. వాళ్ళకి అవతల గుజరాత్ దాటి కొంచెం అవతలకి వెళ్తే మనకు ఉన్నటువంటి ఫిషర్మెన్స్ని పాకిస్తాన్ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెడితే వాళ్ళని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు చెబుతాడు ఈ పక్కన సన్ రైజ్ స్టేట్ అని 940 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని చెప్తాడు. ఫిషింగ్ జెట్టీలు ఇచ్చాపురం నుంచి తడదాకా 10 ఫిషింగ్ జెట్టీలు కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఒక ఫిషింగ్ జెట్టీ కట్ల, ఒక మెడికల్ కాలేజీ కట్ల, ఒక సచివాలయం తీసుకురాలా, ఒక ఆర్బీకే సెంటర్ తీసుకురాలా. ఈ రాష్ట్రంలో 3,25,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఈ 70 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 2,25,000 మందికి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. ఇప్పించినా కూడా మన కాంగ్రెస్ చెల్లెమ్మ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని చెప్తూ ఉంటుంది. షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు గారి వదిన వస్తుంది, బీజేపీ వదినమ్మ. ఆవిడ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంది. దత్తపుత్రుడు ఒక పక్కన, ఉత్తపుత్రుడు ఒక పక్కన, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం. ఈ రాష్ట్రంలో నిన్న చెప్తాడు, మీరు అక్కడ తాడేపల్లి కూడా సభ చూసేవారు కదా, వామన అవతారమా ఏమవుతారో, వామన అవతారం అంట. ఈయన కాల్ లేపు చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కితే పాతాళానికి వెళ్ళిపోతాడంట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభా ఉత్తపుత్రుని, దత్తపుత్రుని, తండ్రిని, వృద్ధాప్య తండ్రిని తొక్కితే 24 సీట్లకు పరిమితమై పాతాళంలోకి వెళ్ళిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇంతమంది కలిసి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో నుంచి ఉంటాడు. ఈ పక్కన ఉత్తపుత్రుని పెట్టుకున్నాడు, ఈ పక్కన దత్తపుత్రుని పెట్టుకున్నాడు. ముందు బీజేపీ వదినమ్మ, వెనకాల కాంగ్రెస్ చెల్లెమ్మ. ఇంతమందిని పెట్టుకుని ఏడవలేక ఈ చంద్రబాబు నాయుడు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు, తల్లి మీకు నేను అధికారంలోకి వచ్చినాక మీకు మీ కుటుంబాలకి మంచి చేశానని చెప్పి కనుక నేను భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయొద్దని చెబుతున్నాడు ఆయన. నేను మంచి చేశానని భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే వేయొద్దని చెబుతున్నాడు ఆయన. మేము కూడా అదే చెబుతున్నాం. చంద్రబాబు నాయుడికి దమ్ము ధైర్యం ఉంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. పవన్ కళ్యాణ్ గారు 2014లో సపోర్ట్ చేశాడు. నేనుంటాను, చంద్రబాబు నాయుడిని రూట్లో నడుపుతాను, మీకు మంచి చేస్తానని చెప్పాడు. పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని చెప్పమనండి. మేము మంచి చేసామని కనుక భావిస్తే 14 సంవత్సరాల్లో మాకు ఓటేమని చెప్పమనండి. ఇది చెప్పట్లా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒకటే. జగన్మోహన్ రెడ్డి సైకో. దేనికి సైకో? ఏం చేశాడు? ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఏడుపు మొహం కూడా పెట్టుకోడు. 16 నెలలు జైల్లో పెట్టినా కూడా అరెస్ట్ చేసి లోపల తీసుకెళ్తున్నా నవ్వుతా వెళ్ళాడు. రిలీజ్ అయినప్పుడు కూడా నవ్వుతూ వచ్చాడు. ఎన్ని కష్టాలు ఉన్నా, ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, రాష్ట్రానికి ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా ఆ బటన్ నొక్కేటప్పుడు చిరునవ్వుతో నొక్కుతాడు. ఎప్పుడన్నా ఆయన మొహంలో ఆ నవ్వు తప్పించి ఏమైనా కనపడుతుందా జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో? వీళ్ళు ఒకడు మాడి మొహం, ఒకడు చించుకుంటాం, ఒకడు ఫ్రస్ట్రేషన్, ఒకడు పిచ్చి గంతులు. ఇటువంటి సైకోలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి వేధించేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా మీ అందరూ పైన ఉన్నటువంటి భగవంతుడు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, ఒకవేళ పడమర ఉదయిస్తాడేమో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాబలం ముందు మే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.